భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం రామ్నగర్లో కొలువైన గణనాథుడి మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కరెన్సీ గణేష్ ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీ గణపతికి 1,10,00,000 విలువైన కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణ కోసం 500, 200, 100 రూపాయల నోట్లను వినియోగించారు. దీంతో విఘ్నాధిపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆసక్తిగా తిలకిస్తున్నారు. భక్తులతో వినాయకుని మండపం సందడిగా మారింది. కోరిన కోర్కెలు తీర్చాలని భక్తులు లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకుంటున్నారు. గత 5 ఏళ్ల నుంచి లక్ష్మీ గణపతిని ₹1,00,00,000 కరెన్సీ నోట్లతో అలంకరిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈసారి లక్ష్మీ గణపతి దయతో ₹1,10,00,000తో ప్రత్యేక అలంకరణ చేశామన్నారు. భక్తుల దర్శనార్థం వారి కోరిక మేరకు ఈ అలంకరణ చేశామని వెల్లడించారు. కొత్తగూడెం జిల్లా సూపర్ మార్కెట్ పక్కన కాపు సంఘం వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయండి. ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు గత 28 సంవత్సరాల నుండి కూడా మన పాల్వంచ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యద్భుతంగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 7వ రోజు శుక్రవారం రోజు స్వామివారిని లక్ష్మీ గణపతిగా 1,10,00,000 రూపాయలతో స్వామివారిని కరెన్సీ నోట్లతోటి అలంకరణ చేశామండి. భక్తులు వేలాది మందిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మేము 7 రోజుల నుండి కూడా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నాం. 9 రోజుల కార్యక్రమంలో ఈరోజు 7వ రోజు, ఈ 9వ రోజు 16వ తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అత్యంత వైభవపేతంగా గత 28 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అందరూ కూడా భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మాకు అందరికీ కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే స్వామివారు ప్రతి ఒక్క భక్తుడికి కూడా తన కృపా కటాక్షాలు కలిగించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ యొక్క నవరాత్రులు పూర్తి చేస్తున్నామండి. స్వామివారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. వరంగల్లో 2